నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సీడ్ ప్లాంటింగ్ వ్లాగ్. చూడండి, చిన్న చిన్న పక్షుల కిలకిల ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటిది ఊరు నిండా పక్షుల కిలకిల ఎంతో హాయిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొలకలు వారం కిందట 10 రోజుల కిందట గింజలు నాటడం జరిగింది. ఇవి మొలకెత్తడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో తీగ జాతికి సంబంధించిన చిక్కుడు వంటి కూర వంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ ఆకుకూరల సంబంధించిన విత్తనాలు, స్పైసెస్ సంబంధించినవి, క్యారెట్, కొత్తిమీర సంబంధించిన ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మంచి పెరుగుదల వీటిలో కనబడుతుంది. ముందు ముందు ఇంకా మంచి పెరుగుదల వీటి నుంచి ఫలం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో క్యారెట్, మస్టర్డ్ వంటి చాలా రకాల స్పైసెస్ సంబంధించిన చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో తోటకూర, స్పినచ్ వంటి ఆకుకూరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. గులాబీ కొమ్మ మంచిగా ఎన్నుకోవడం జరిగింది. చిన్న మొగ్గ కూడా వేయడం జరిగింది. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉన్నదండి. వావ్, గ్రీనరీ, నైస్, ఫ్యాంటాస్టిక్ గ్రీన్ ఫీల్డ్. ఇది గ్రీన్ ఆమ్రపాలి అండి. కింద ముందు అదే రెడ్ అమరపాలి, సంబంధించిన మస్టర్డ్, ఇంట్లో పాలకూర సంబంధించిన ఆకుకూరలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పుదీనా నారు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చిక్కుడు చూడండి, చిక్కుడు సంబంధించిన సూర సంబంధించిన చెట్టు అభివృద్ధి జరగడం జరిగింది. కొమ్మరి, ఇది తీగ ఇంకా మెరుగైన రీతిలో మెలుకలు తిరగడం జరిగింది. పోషక నెలలో దీని యొక్క పూర్తి ఎదుగుదల మనం చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇందులో కూడా ఆకుకూరలు, స్పైసెస్ సంబంధించిన వంటి ఆకుకూరల వంటి విత్తనాలు ఉన్నాయి. ఇవి ఇందులో గంగవాయిల్ కూర, తోటకూర వంటివి ఉన్నాయి. ఇప్పుడు అండి, ఇవి రీసెంట్గా 1 వీక్ నాటబడిన వంకాయ, టమాటా, బెండకాయ వంటి కూరగాయల గింజలండి. వీళ్ళు ఆకుకూరలకు సంబంధించిన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నారు పైరు ఇట్లా పెంచితే ఎంతో హాయిగా ఉంటుంది. సూర్యదేవుని యొక్క లైటింగ్ ఎఫెక్ట్ ఎంత సూపర్గా కెమెరా, నార్మల్ కెమెరా అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, గ్రీన్ మొక్కజొన్న మొక్క అండి, ఎంత అద్భుతంగా వేపుగా పెరగడం జరిగింది. ఈ పెరుగుదలలో నేను సహజంగా పశువుల యొక్క ఎరువు మాత్రం వాడడం జరిగింది. చూడండి, పూలు పచ్చడి పూలు ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాయి. చూడండి, ప్రకృతి ఎంత అందమైనది. మానవజాతి, జీవజాతికి ఎంతో సహాయపడుతుంది. ప్రకృతిలో భాగం మేజర్ పాత్ర